అందరూ యోగా సాధనను ఒక వ్యాయామంగా భావిస్తే ఆ విద్యార్థులు మాత్రం యోగాను వ్యాపకంగా మార్చుకున్నారు. ఓవైపు చదువులో రాణిస్తూనే మరోవైపు నిత్యం యోగా సాధన చేస్తూ కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. సుశిక్షితుడైన గురువు సారథ్యంలో మెరికలుగా మారుతూ రాష్ట్ర జాతీయ స్థాయి వేదికలపై సత్తా చాటుతున్నారు. వందల కొద్దీ పథకాలు అందుకున్న నూజివీడు IIIT విద్యార్థులు ఎప్పటికైనా దేశ ప్రధాని ముందు యోగా ప్రదర్శన చేసి ఆయన ప్రశంసలు అందుకోవడమే లక్ష్యంగా సాధనలో రాటుతేలుతున్నారు. శరీరాన్ని విల్లులా వంచుతూ భిన్న ఆసనాలతో ఔరా అనిపిస్తున్నారు నూజివీడు IIIT విద్యార్థులు. యోగాను దైనందిన జీవితంలో భాగంగా మార్చుకొని నిత్య సాధన చేస్తున్నారు. పరీక్షల సమయంలోనూ ఒక పూట యోగా చేయనిదే వారికి రోజు గడవదంటే వారు యోగాను ఎంతలా ప్రేమిస్తారో అర్థమవుతుంది. వీరిలో చాలా మంది IIITలో చేరిన మొదటి ఏడాది నుంచే యోగా నేర్చుకుంటుండగా తోటి విద్యార్థులు రాణిస్తోన్న తీరును చూసి మరికొందరు విద్యార్థులు స్వతహాగా యోగా నేర్చుకునేందుకు ముందుకొస్తున్నారు. IIITలో 2011 నుంచి యోగా సాధన ప్రారంభం కాగా ఇక్కడి విద్యార్థులు 2014 నుంచి జిల్లా రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నో వేదికలపై ప్రతిభను ప్రదర్శించి ప్రముఖులతో శభాష్ అనిపించుకున్నారు. నాకు గత 2 సంవత్సరాల నుంచి బ్యాక్ పెయిన్, LS4, LS5, S1 డిస్క్ ప్రాబ్లమ్స్. నేను స్పోర్ట్స్ ఉండేటప్పుడు తర్వాత స్పైన్లో మైల్డ్ చేంజెస్ రావడం తర్వాత హాస్పిటల్స్కి, కేర్ హాస్పిటల్, ఇండో బ్రిటిష్ రమేష్ హాస్పిటల్స్కి 2 years సుమారుగా తిరిగాను, కానీ తగ్గలేదు. తర్వాత సతీష్ శ్రీధర్ సార్ దగ్గరికి వచ్చాక నాకు చాలా వరకు 90% వరకు తగ్గిపోయింది. 40 రోజుల్లో నాకు సతీష్ శ్రీధర్ గారు న్యాయం చేశారు. తర్వాత నుంచి రోజు ఉదయం పూట యోగాకు వచ్చేసి నేర్చుకుంటాను. అలా చాలా వరకు తగ్గింది. యోగా చేయడం వల్ల అకాడమిక్స్ పరంగా కూడా నేను చాలా రిలాక్స్గా ఫీల్ అయ్యి చదివినంతసేపు చాలా కాన్సన్ట్రేటెడ్గా చదవగలుగుతున్నాను. సో యోగా సాధన మొదలుపెట్టినప్పటి నుంచి నాకే చాలా చేంజ్ వచ్చింది. లైక్ నా బాడీని నేను ఎలా అబ్జర్వ్ చేయగలుగుతున్నాను, మనుషుల్ని ఎలా అర్థం చేసుకోవాలి, టాస్క్స్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటా చెయ్యాలని చాలా నేర్చుకున్నాను. ఖచ్చితంగా నేను నేర్చుకున్న విద్యని నలుగురికి నేర్పిస్తాను. యోగాలో కొత్త మెళకువలు నేర్చుకుని వాటిని పలు వేదికలపై ప్రదర్శిస్తూ విజేతలుగా రాణిస్తున్నారు. యోగా సాధనతో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను సైతం అధిగమించామని విద్యార్థులు చెబుతున్నారు. నేను 1 సంవత్సరం నుంచి యోగా సాధన చేస్తున్నాను. ఇక్కడ సాధన చేయడం వల్ల మాకు చదువు పరంగా, మాకు హెల్త్ పరంగా కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. యోగాలో RGKTని నేషనల్స్లో రిప్రజెంట్ చేద్దామని మా కోరిక. నేను RGKT IIIT 4 సంవత్సరాలుగా యోగా సాధన చేస్తున్నాను. నేను యోగా చేయటం వల్ల క్లాసెస్లో నా దృష్టి పెరిగింది. అలాగే నా విద్యలో కూడా మార్క్స్ పరంగా, నెక్స్ట్ దృష్టి పరంగా నేను ఇంక్రీజ్ చేసుకోగలిగాను. ఈ 4 సంవత్సరాలు నేను 2 times ఆల్ ఇండియాలో పాల్గొన్నాను. ఆల్ ఇండియాలో పాల్గొని టాప్ 8th ప్లేస్ కొట్టి ఖేలో ఇండియాలో 6th ప్లేస్ సాధించాను. సౌత్ వెస్ట్ జోన్లో 125 యూనివర్సిటీస్ పాల్గొనగా మేము థర్డ్ ప్లేస్ కొట్టి బ్రాంజ్ మెడల్ సాధించాము. రీసెంట్గా అగర్తలాలో జరిగిన ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్లో పార్టిసిపేట్ చేసాము. అక్కడికి టాప్ 8 టీమ్స్ వస్తాయి. టాప్ 8 టీమ్స్లో 6th ప్లేస్ సాధించాము. ఈ సంవత్సరం ఖేలో ఇండియాలో పాల్గొని టాప్ 3లో సాధించడమే మా లక్ష్యం. స్టేట్ లెవెల్లో కాంపిటీషన్ చేసి స్టేట్లో నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చాను. SGFI కాంపిటీషన్లో ఆర్టిస్టిక్, ట్రెడిషనల్ 2 ఈవెంట్లో కూడా ఫస్ట్ వచ్చాను. ఇప్పుడు నేషనల్స్కి సెలెక్ట్ అయ్యాం. నేషనల్స్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాం. త్వరలో జాతీయ స్థాయిలో జరిగే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పోటీలకు ఏపీ నుంచి 14 మంది విద్యార్థులు ఎంపిక కాగా అందులో 11 మంది నూజివీడు IIIT నుంచే ఉన్నారు. భువనేశ్వర్లో జరిగే అంతర విశ్వవిద్యాలయాల యోగా పోటీలకు రాష్ట్రం నుంచి 18 మంది వెళ్తుండగా వీరందరూ నూజివీడు IIIT విద్యార్థులే కావడం ఇక్కడి విద్యార్థుల యోగా ప్రతిభకు నిదర్శనం. దాదాపు 318 మంది విద్యార్థులు మెడల్స్ సాధించడం జరిగింది. విద్యార్థుల ఆలోచనగా అనుగుణంగా, మారుతున్న తరాలకు అనుగుణంగా మా సాధనని మేము మార్చుకుంటూ రావటం ఇక్కడ ప్రత్యేకత. స్వచ్ఛ భారత్, యోగా, నమామి గంగే అండ్ నారీ శక్తి ఇన్ని కలిపి రూపొందించింది నమామి గంగే అనే ప్రదర్శన. ఇది భారత ప్రధానమంత్రి ముందు ప్రదర్శన చేయాలనేది మా ఆకాంక్ష. మొత్తం
29 మంది స్టూడెంట్స్ జాతీయ స్థాయి పోటీలకి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇది మొట్టమొదటిసారిగా మా రికార్డు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ జాతీయ స్థాయికి పాల్గొనటం. జాతీయ స్థాయి పోటీల్లో విద్యార్థులు మెరుగైన ప్రదర్శన చేసేలా ప్రత్యేక తర్ఫీదునిస్తున్నట్లు శిక్షకుడు శ్రీధర్ చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం యోగాను క్రీడాంశంగా గుర్తించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తిస్తే మరింత మంది యోగా సాధనకు ముందుకొస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.